డియర్ ఫ్రెండ్, నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ కావడం వల్ల అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్లాల్సి రావడంతో మీకు చెప్పకుండా మీ బైక్ని తీసుకువెళ్ళాను. నేను చేసిన ఈ తప్పును మీరు మంచి మనసుతో విశాల హృదయంతో నన్ను క్షమించాలి. మీకోసం ఒకే ఒక్కడి సినిమాకి 10 టికెట్లు రిజర్వ్ చేయించి ఈ కవర్లో ఉంచుతున్నాను. మీరు మీ ఫ్యామిలీతో సినిమా చూస్తే మీరు నన్ను క్షమించినట్లుగా భావించి సంతోషిస్తాను. ఇట్లు ఓ అజ్ఞాత ఫ్రెండ్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా పొరపాటు చేశావు. నేను చెప్తే విన్నావా? సర్లే సినిమాకి వెళ్దాం. ఓకే మమ్మీ, డాడీ. Shakalaka baby, shakalaka baby, lupu lipato chaleda. Shakalaka baby, shakalaka baby, lupu chayato chaleda. Shakalaka baby, shakalaka baby, lupu lipato chaleda. Shakalaka baby, shakalaka baby, love chayato chaleda. మనకు కావాల్సిన క్యాష్, డైమండ్, గోల్డ్ ఇందులో ఉంటాయి. స్లో మోషన్ వెళ్ళి తీసుకుందాం. No 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 no. ఏంట్రా, నేను మొనార్కిని, నన్ను ఎవడో మోసం చేయలేడు. నా చెవులలో పోపెడతామనుకుంటున్నావా? స్లో మోషన్ లో వస్తావా? ఈ రోజు నుంచి నీకు లూజ్ మోషన్సే. చంపేస్తాను, వస్తున్నాను రా. నువ్వు ఎవరితో పెట్టుకుంటావు తెలుసా? నందాతో పెట్టుకోకరా. నువ్వు నంద అయితే నేను బద్రీనా. అరే, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ అట్టింటికొచ్చా, నీ మూతి మీద మీసాలు లేవు కదూ, నీ నెత్తి మీద మొలిచిన నిజమైన జుట్టే అయితే దాదా చూసుకుందాం. ఇది నరసింహరాయుడు దెబ్బ. నాదారి కనిపించే 3 సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనపడని 4వ సింహమేరా పోలీస్. అగ్ని, నిన్ను తీసుకెళ్లి బొక్కులో వాయిస్ పోద్ది. ఇదిగో తీసుకెళ్ళు. జానబెత్తుడు పోలీస్. మ్యాన్ ఆఫ్ ద మిలీనియం ఎంత సిన్సియర్ గా, ఎంత చక్కగా, ఎంత బుద్ధిగా బస్సు లోపల నిలబడ్డాడు చూడు. వాడు చక్కగా సిన్సియర్ గా నిలబడ్డాడు. ఒకసారి వాడు చేయి చూడు. కావాలని అలా చేసిండడు, పొరపాటుగా చేయి తగులుంటుంది అంతే. కర్మ. సారీ. ఇట్స్ ఓకే. ఎక్కడి వరకు వెళ్తున్నారు? మధురా నగర్. చెక్ పోస్ట్ దిగండి. అంటే నిద్రపోతుందండి. చెక్ పోస్ట్ వచ్చింది. దిగు. చాచా ఎక్కడున్నావు? చాచా స్టాప్ వచ్చింది, దిగో. మధురా నగర్ లో పడుంది, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. నీకు మధురా నగర్ లో ఏం పని రా? వచ్చా చెప్తాను, మీరు వెళ్ళండి రా ప్లీజ్. వీడు ఎవరితోనో తన్నులు తినొస్తాడు రా, మనం వెళ్దాం పదా. మీ మదరా? కాదు. సిస్టర్? కాదు. ఏం కావాలి నీకు? టైం ప్లీజ్. ఇండియాలో 9:32, అమెరికాలో 4:38, స్విట్జర్లాండ్ 8:33, సింగపూర్ లో 9:20. వాచ్ ఇండియాదండి? లేదు, మేడ్ ఇన్ యుగండా. మేడ్ ఇన్ యుగండా? యా. ఓ మై గాడ్. ఈ బ్రాస్లెట్ ఎట్టుకున్నారు? ఇది మేడ్ ఇన్ సింగపూర్. మేడ్ ఇన్ సింగపూర్ 24 క్యారెట్. చైన్ మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. ఈ ఉంగరం మేడ్ ఇన్ ఇండియా 24 క్యారెట్స్. ఏంటి సార్ ఇది? చిన్నపిల్లలకైతే చెప్పచ్చు, మీరు పెద్దవాళ్ళు
దొంగలున్నారు జాగ్రత్త అని బస్సులో బోర్డుల మీద రాస్తారే, ఆ మాత్రం తెలియదా మీకు? ఏంటి సార్ ఇది? దొంగలంటే ఎలా ఉంటారు? మెళ్ళ ఏదో కచ్చిపులు కట్టేసుకుని వచ్చి దొంగతనం చేయి సార్. నాలుగు టై కట్టుకుని కళ్ళజోడి పెట్టుకుని టచ్ చేసుకుని ఉంటారు సార్. ఈ బస్సులో దొంగలు ఎక్కువ ఉన్నారు. ఈ నగలని తీసి జైలు పెట్టేసుకోండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. నాకు వచ్చింది చెప్పాను. మేడం వెయిట్ చేస్తున్నాను మీకోసం. సార్ సార్ ఏమైంది బ్రదర్? నా చైన్ కనబడతలేదు సార్. నువ్వు నాకు మంచి చెప్పి నీ చైన్ బాగుంది. నో బ్రదర్, కొట్టేశారట. సార్ ఏమైంది సార్? నా వాచి, బ్రాస్లెట్, చైన్, ఉంగరాలు అన్ని పోయింది సార్. డౌట్ ఉందా? నాకు ఇతని మీద డౌట్ అండి. ఎందుకని మంచిది అతని జేబులో ఒకసారి చెక్ చేయండి సార్. మీకు దాన్ని ఆగండి సార్. ఒక్క నిమిషం ఏం చేస్తా, మీకు అర్థం కావట్లేదు సార్. ఇవన్నీ నావి సార్. నీవైతే వంటి మీద ఉండాలి కానీ జేబులో ఎందుకు పెట్టుకున్నావు? సార్ మీరే కదా సార్ ఒంటి మీద వేసుకుంటే దొంగలు దొంగతనం చేస్తారని చెప్పారు. నేనా? నువ్వేరా దొంగతనం చెప్పారా? పొద్దున అబద్ధాలు సర్వ నాశనం అయిపోతావు. మీరైతే ఏమున్నాయి కరెక్ట్ గా చెప్పండి సార్. అదండి వాచి ఇగోండా సార్. చైన్ వచ్చి సింగపూర్ లో కొన్నానండి. దాని కూడా పులిగోరు వీరప్పన్ గారు ఇచ్చారండి గిఫ్ట్ గా. మా గురువు గారు ఇచ్చారా? అవును సార్ కరెక్ట్. ఒక ఉంగరం తిరుపతిలో కొన్నానండి. ఒక ఉంగరం మెడ్రాస్ లో కొన్నానండి. బ్రేస్లెట్ మాత్రం కన్నడ రాజ్కుమార్ గారు ఇచ్చారండి. 24 క్యారెట్ కావాలి చూసుకోండి. అవునా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవును సార్. అవన్నీ నాకు ఇచ్చేయమని చెప్పండి సార్. కష్టపడి లేడీస్ కూడా చెప్పారు ఇచ్చేసే సార్. అలా వచ్చి సార్ కొంచెం నవ్వుతూ ఇవ్వండి సార్. ఆ నవ్వు సరిపోదు సార్. కొంచెం లోపల నుంచి తీయండి సార్. లోపల నుంచి కావాలా? అడుగు నుంచి తీయండి సార్. చాలా బాగుంది. చాలా సంతోషం. ఇచ్చేయండి సార్. చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి కరెక్ట్ టైంకి వర్షాలు వస్తున్నాయి, కరెక్ట్ టైంకి ఎండలు వస్తున్నాయి. మీరు ఆగే ఉండాలి. ఇలాగే ఉంటాను. నమస్కారం. ఇంకేమున్నారా నా దగ్గర తీసుకోవడానికి? తప్పు అతనిది కాదు, అతని ఆకలిది. పుట్టుకతోనే ఎవడు దొంగగా మారడు. పరిస్థితులే వాళ్ళని దొంగగా మారుస్తాయి. పాపం చూడటానికి చదువుకున్న నిరుద్యోగిలా ఉన్నాడు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళ ఆకలికి తట్టుకోలేక దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు, మోసాలు, దగాలు. దీనికంత కారణం ఎవరు? 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 నారా చంద్రబాబు నాయుడా? కాదు. కలెంజర్ కరుణానిదా? ఇల్లే. ఈకే నైనారా? అల్లే. ఎస్ఎం కృష్ణనా? అల్లా. రబరీదేవినా? నహీ. ఎల్కే అద్వానియా? నహీ హో సక్తా. మీరు మీరు మీరందరూ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మీకే అర్థం అవుతుంది. ఒక్కటే మిగిలిందిరా. ఇతను మాత్రం ఏం చేయగలడు? ఈ 10 రూపాయల నుంచి ఎంజాయ్ ఎంజాయ్. 10 రూపాయలు. రండి బాబు రండి. రండి. నువ్వు నాకు దొరక్కపోవురనే. మళ్ళీ తిరిగి పడతావా ఏంట్రా? అమ్మ సోత్రం ఏంట్రదే? పట్టవా అమ్మయ్యా. ఒరే నీ దగ్గర ఈ కలలు కూడా ఉన్నాయా?